నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శేఖర్ భాష గారు. సో ఈ మధ్య కాలంలో శేఖర్ భాష మీద దాడి జరిగింది. అసలు ఎవరు చేయించారు ఏంటి అనే అంశాల మీద, అదేవిధంగా అసలు రాజ్ లావణ్య కేసు రోజుకొక కీలక మలుపులైతే తిరుగుతున్నాయి. ఎందుకు ఏంటి అనే అంశాలన్నీ కూడా ఈరోజు ఆయనతో చర్చిద్దాం. హలో అండి. హాయ్ హాయ్. సో ఈ విషయంలో మీరు చాలా చిక్కుకుపోయారు. చిక్కుపోయాను కూడా. చాలా చిక్కుపోయారు. సో చెప్పండి అసలు ఏం జరిగింది ఏంటి అసలు? అదే నేను ఒకదాని తర్వాత ఒకటి ఆధారాలు బయటకు తీసుకొస్తున్నాను. వాళ్ళకి సహించలేకపోతున్నారు. సో బెదిరించారు, భయపెట్టారు, ఏ రకంగానూ లొంగలేదు. ఇంకా ఫైనల్గా భౌతిక దాడులు. ఇది ఎక్కడ జరిగింది అసలు మీకు ఈ దాడి? ఒక న్యూస్ ఛానల్ సంబంధించిన వాళ్ళే చేశారని మీకు ఎలా తెలిసింది అసలు? ఆవిడే వచ్చింది కదా, ఆవిడే డైరెక్ట్. మన ఇద్దరం ఇట్లా చేస్తున్నప్పుడు ఒక న్యూస్ ఛానల్లో ఆవిడ వచ్చి దెబ్బ 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 తలుపు అది రారా బయటికి ఏం చేయాలి అందరినీ మా ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టడం ఇలా అంతా చేసి ఇంక వీళ్ళు భయపడిపోయి నన్ను పంపించాల చాలాసేపు. ఆవిడ అరిచింది ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత వెళ్ళిపోయింది కదా అని చెప్పి సరే నేను బయటకు వచ్చాను. 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చి ఇట్లా కింద మెట్లు ఉన్నాయి దిగుతుంటే అక్కడ కాపు కాసుకున్నాను. ఎంతమంది ఉన్నారు వాళ్ళు అసలు? ఈవిడతో పాటు ఇంకో 3 ఉన్నారు. అందరు అబ్బాయిలు? ఈవిడ అమ్మాయి కదా అదే. సో ఈవిడ ఫస్ట్ నా మీద దాడి చేయడానికి ట్రై చేసింది, నేను తోసేసాను. ఇంకా వాళ్ళు అదే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఆడదాని మీద చేస్తావరా అని చెప్పి. అంటే మీరు డిఫెండ్ చేసుకున్నా కూడా అక్కడ మీకు అంటే మీరు ఒక్కరైపోయారు సింగిల్గా? అట్లానే లేదు. ఇప్పుడు ఆవిడ కొడితే కొట్టించుకోవాలి, తిరగబడితే మనల్ని కొట్టి మన మీద కేసు పెడతారు. ఆవిడకి అర్ధరాత్రి ఆ పత్రిక ఆఫీస్ దగ్గర ఆవిడకి ఏం పని, ఆవిడ ఎందుకు రావాలి, ఎందుకు అరవాలి, ఆ మెట్ల దగ్గర ఎందుకు కాసుకొని ఉండాలి గోతికాడు నక్కలాగా. నేను వచ్చేప్పుడు నా మీద దాడి చేసి మళ్ళీ ఆవిడ బయటికి వెళ్ళిపోయి ఎవ్వబో నన్ను కొట్టేశారు, నన్ను చంపేశారు, నాకు ప్రాణహాని ఉందండి, ఇలా ప్రచారాలు చేసుకోవడం. సరే ఆవిడకి నడుస్తుంది. మీరు కొట్టారు ఆవిడని? దోశ గట్టిగా తప్ప ఆవిడ కూడా గాయాలయ్యా? ఆవిడకి గాయాలైతే ఆవిడ హాస్పిటల్లో ఉండేది కదా. సో నాకు కదా, నేను కదా మీరు హాస్పిటల్లో ఉన్నారు, అదంతా చూసాము. ఇవాళ నేను జస్ట్ ఇది రిమూవ్ చేశాను. మేజర్ అంటే మేజర్గా ఇక్కడ తగిలింది. వాడు పెనుగులాట్లో ఒకటి మోచే గట్టిగా తగిలింది, ఇక్కడ చిన్న టైర్ వచ్చింది. వారం అయింది. యాక్చువల్లీ 15 రోజులు వేసుకోమన్నారు, బట్ ఐ థింక్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ దట్. నాకు ఏదో ఒక హ్యాండిక్యాప్డ్ ఫీలింగ్ వస్తుంది అది వేసుకుంటుంటే. ఇప్పుడు ఓకేనా? నేను ధైర్యంగా ఉండాలి, నా చుట్టుపక్కల వాళ్ళు ధైర్యంగా ఉండాలంటే ఐ థింక్ ఐ షుడ్ రిమూవ్ దట్ అని తీసేసాను. ఓకే. సో ఇప్పుడు ఇది పక్కన పెడితే జస్ట్ ప్రజల్లో అంటే బయట సొసైటీలో ఉన్నటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి, దాన్ని మీకు అడగాలనుకుంటున్నాను. సో ఇంత యాక్సిడెంట్ అయినా కూడా మీరు ఇంకా ఎందుకు ఫైట్ చేస్తున్నారు, మీకు ఏం అవసరం అనేది ఇప్పుడు ప్రశ్న. మొదలెట్టిందని ముగించాలి కదమ్మా. అసలు యాక్చువల్గా ఇప్పుడు మొత్తం డైవర్ట్ అయిపోయింది టోటల్గా. నేను వచ్చింది దేనికి? రాజ్ తరుణ్ మీద తప్పుడు కేసు పెట్టావు నువ్వు, మగాళ్ళ మీద ఇలా చట్టంలో ఉన్న తప్పుడు సెక్షన్స్ని మిస్యూజ్ చేసుకొని ఇలా కేసులు పెట్టి వాళ్ళని సెటిల్మెంట్కి దిగడం, ఇల్లు పొందడమో డబ్బులు పొందడమో ఇలాంటివన్నీ చేస్తున్నారు కొంతమంది. సో ఈ తప్పుడు కేసు అని చెప్పి నాకు క్లియర్ కట్గా రెండో రోజు నేను నమ్మేటప్పటికి ఇంకా దానికి సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటి తీసుకొస్తున్నాను. సో తీసుకొస్తున్నప్పటికీ నేనేమీ నా సొంతగా కథలలో ఏం చెప్పాలా, ఆధారాలతో మాట్లాడుతున్నాను. వీళ్ళు వచ్చి ఆ ఎఫ్ఐఆర్ తప్పు, ఆ కంప్లైంట్ తప్పు, అసలు ఆ పోలీస్ స్టేషన్లో కేసు లేదు, అసలు నేనే కాదు, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. మీరు మీడియాకి కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ అనేవి రిలీజ్ చేస్తారు, మస్తాన్ సాయితో ఉన్నటువంటి ఫొటోస్ కానీ ఫారెన్. మస్తాన్ సాయి కాదు అతను, కొంతమంది ఎవరో వేరే వాళ్ళు. అది మస్తాన్ సాయి కాదు. ఎవరు ఆ వ్యక్తితో? అంటే 2 అబ్బాయిలు ఉన్నారు. ఆవిడని అడగాలి మీరు, ఆవిడని అడగాలి. ఎవరు అతను అడగండి, బయటకు తీయండి. బట్ అందరూ కూడా అది మస్తాన్ సాయితో ఉన్నటువంటి పిక్స్ అని చెప్పేసి వైరల్ చేస్తా ఉన్నారు. సరే ఓకే, ఆ పిక్స్ మీకు ఎలా వచ్చాయి అసలు? నేను ఒకసారి నిలబడ్డాక అగెనెస్ట్గా తప్పు జరుగుతుందని చెప్పి నాకు 100 మంది ఫోన్ చేశారు. ఎవరెవరో ఇప్పుడిప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నారు. దానికి తోటి ఈవిడ నా నంబరు మీడియాలో లీక్ చేసింది. అది ఇంకా నాకే మంచిది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అమెరికా నుంచి ఫోన్లు చేస్తున్నారు, సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి. నాకు నంబరు మీరు ద కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ హ్యావ్. బట్ నాకు ఈ పర్సనల్ లెవెల్లో డీఫేమ్ చేయడాలు మనుషుల్ని ఇలా, నాకు కావాల్సిన పాయింట్ ఏంటి? నాకు 100 సాక్ష్యాలు ఉన్నాయి ఆవిడకి అగెనెస్ట్గా. నా పాయింట్ ఏంటి? నువ్వు మస్తాన్ సాయి మీద పెట్టిన అది మస్తాన్ సాయి మీద పెట్టింది తప్పు కేసు, రాజ్ తరుణ్ మీద పెట్టింది కూడా తప్పు కేసు. అది ప్రూవ్ చేస్తే చాలు నాకు. ఇంకా ఆవిడ పూర్వాశ్రమంలో ఏమున్నాయి అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టి ఒకసారి పొడిస్తే సరిపోదు, 100 సార్లు కసా పొడవక్కర్లేదు. సో నేను అనేది ఏంటి, కేసు తప్పు అని ప్రూవ్ చేయడానికి కావాల్సిన సాక్ష్యాలు మాత్రమే నేను ముందుకు తీసుకొచ్చా. మిగతావన్నీ కూడా ఇప్పుడు ఆవిడ ఉంది, ఎవరెవరో ఫోటోలు పెడుతుంటుంది, ఏదేదో లీకులు చేస్తుంది, దాంట్లో ఆవిడ ఏం చెప్పదలుచుకుందో తెలియట్లేదు.
సో బేసికలీ అందరినీ డిఫేమ్ చేయడానికి ఒక రకంగా మీడియాని వాడుకుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కేసు ఇప్పుడు రాజ్-తరుణ్ లావణ్య లాగా లేదు, శేఖర్ భాష లావణ్యకి ఇద్దరి మధ్య జరుగుతున్న పోర్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు రాజ్-తరుణ్తో నిజంగానే ఇప్పుడు రాజ్-తరుణ్తో సంబంధం లేదు. రాజ్-తరుణ్ కేసు కోర్టుకి వెళ్ళిపోయింది, కోర్టులో అతనికి బెయిల్ వచ్చేసింది, కోర్టులో వాదనలు జరిగినాయి, కోర్టు క్లియర్గా ఇది రిపీట్ అఫెండర్ చేసే పని అని నమ్మింది. మీరు ఆ కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా చూసుంటే దాంట్లో చాలా క్లియర్గా లేడీ జడ్జి ఆవిడ కూడా ఆల్రెడీ ఏంటంటే ఇదే కేసు లాస్ట్ ఇయర్ మస్తాన్ సాయి మీద పెట్టి ఇప్పుడు అటువంటి సిమిలర్ కేసే ఇతని మీద పెట్టింది. వాట్ ఈస్ దిస్ అని చెప్పి స్టార్టింగ్ లో రాజ్-తరుణ్ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది కదండి. సో అసలు మరి ఎందుకు అట్లా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతున్నాం? ఎఫ్ఐఆర్ పెట్టకుండా పోలీసులకి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం రాదు. అండ్ బేసికలీ మనకి చట్టంలో ఉన్న ఇదేంటంటే లేడీస్ వెళ్ళి చేస్తే కొంచెం ప్రెషర్ చేస్తే పెట్టేస్తారు, అది జరిగేది. సో ఎఫ్ఐఆర్ పెట్టినంత మాత్రాన అక్కడ ఏదో ఉందని కాదు, ఎఫ్ఐఆర్ అయింది అంతే. దానికి తోడు మీడియా ప్రెషర్ అంతా ఉంటుంది కదా, ఆడపిల్ల ఇలా రకరకాలు ఉంటాయి, వాళ్ళకి ఎందుకు వచ్చిందని పెట్టేస్తారు ఎఫ్ఐఆర్. పెట్టినంత మాత్రాన కేసు ఏదో ఉందని కాదు, అలాగే బెయిల్ వచ్చినంత మాత్రాన అంతా తేలిపోయిందని కూడా. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే బెయిల్ వచ్చిన తీరు, దాంట్లో చాలా క్లియర్ కట్గా దే ఆర్ కన్విన్స్డ్. అంటే ఒక సెక్షన్ ప్రకారం లివింగ్లో ఉండి కూడా అమ్మాయిని వదిలేస్తే అతని మీద సెక్షన్ ఖచ్చితంగా నమోదు అవుతుంది ఫైల్ అనేసి అది ఉంది. సో మరి ఇప్పుడు అతని మీద అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఇప్పుడు దానికి ఏ విధంగా వెళ్ళబోతున్నారు రాజ్-తరుణ్ అంటే? ఇప్పుడు మీరు అన్నట్టు మస్తాన్ అది నిజం అవ్వాలి అంటే ఆవిడ మస్తాన్ సాయి మీద పెట్టింది తప్పు అని తేలాలి. ఫస్ట్ మస్తాన్ సాయి మీద పెట్టింది అంతా కూడాను ఉత్తునే అంతా అబద్ధం పెట్టాను, అదే ఆల్రెడీ ఆవిడ చెప్పుకుంది వచ్చి. ఆవిడ ఆల్రెడీ అన్ని దగ్గర. సో ఒకళ్ళ మీద తప్పు పెట్టినప్పుడు నువ్వు ఇక్కడ తప్పు పెట్టలేదని గ్యారంటీ ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే, సరే అది తప్పు అనుకున్నా, రేపు కోర్టులో వాదనలు అలాగే వస్తాయి, అది తప్పు అనుకుందాం, మస్తాన్ సాయికి నీకు నిజంగా సంబంధం లేదనుకుందాం, ఆ ఎఫ్ఐఆర్ అంతా కూడా నీకేదో కోపంలోనో ఏదో పెట్టేశానని చెప్పి కూడా కన్విన్స్ అయిన తర్వాత మరి కాల్ రికార్డ్స్ ఏంటి? నా గుండెకాయ నీ దగ్గర ఉంది, నీ గుండెకాయ నా దగ్గర ఉంది, మన ఇద్దరం. అంటే దీనికి ఎట్లా చెప్తున్నారంటే ఆవిడ కావాలని మందు తాగిపిచ్చి రెచ్చగొట్టేసి మాట్లాడిపిచ్చి చేస్తున్నారని కూడా ఒక వాదన అయితే ఉంది. దానికి ఏమైనా చెప్పుకోవచ్చు, రికార్డ్ చేస్తున్నామని చెప్పి రాజ్-తరుణ్ కావాలని సైలెంట్ గా అసలు జనరల్ గా అయ్యో మీరు చెప్పే ఫస్ట్ రికార్డ్ అది. అదేంటంటే నేను వినిపించిన రికార్డ్ మీకు మరి వినిపించండి ఒకసారి. నాకు ఒక మగాడు కావాలి. చింటూ ఉన్నాడా? నా చింటూ సో ఎవరికైనా సరే మందు తాగిస్తే ఇట్లాంటి మాటలు వస్తాయండి, నాకు తెలియదు. బేసికల్లీ అంటే మందు తాగినప్పుడు విచక్షణ రహితంగా ఉంటారు కదా. సో నేను అన్నది కూడా ఈ ఆడియో క్లిప్స్ ఇవి విన్నా నేను కూడా. సో అక్కడ రాజ్-తరుణ్ సైలెంట్గా ఉన్నాడు, ఆవిడ ఒక్కడే మాట్లాడుతుంది, ఆవిడకి మందు తాగించి రెచ్చగొట్టి మాట్లాడిపించిన ఆరోపణలు అయితే వస్తున్నాయి. కొడుతోంది అందరినీ, ఆ విషయం మీకు అర్థమైందా? కొడుతోంది, అన్ని పగల కొడుతోంది, ఓకే, వాళ్ళ అమ్మ తిడుతోంది, ఎన్ని చేసి అమ్మాయి పుట్టలేక నా అడుగు ఇద్దరిని ఏం సంపాదించింది అని అడుగు, ఏం సంపాదించింది అని అడుగు. ఏంటంటే నాడాలు ఎక్కుతున్నావా? మీకు ఎవరన్నా మందు తాగే లేడీస్ ఎవరన్నా పరిచయం ఉన్నారా? వాళ్ళు ఇలాగ మాట్లాడతారా? అంటే అంటే మీ ఉద్దేశం ఇప్పుడు ఆవిడ డ్రగ్స్ తీసుకొని అలా బిహేవ్ చేసిందనా? హిస్టరీ ఉంది కదా, ఆవిడ డ్రగ్స్ తీసుకున్నాను, ఆవిడ ఒప్పుకున్న వీడియో కూడా ఉంది, చూపించండి. చూసాను. సో ఇప్పుడు తను డ్రగ్స్ తీసుకొని ఇలా కావాలని, ఇది రోజు జరిగేదే. వాళ్ళ ఇంట్లో పని అబ్బాయి ఉన్నాడు, వాడిని అడిగినా చెప్తాడు. కానీ ఇప్పుడు ఒక మనిషి మారడానికి అవతల వాళ్ళు కూడా కారణం అవుతారు కదండి. ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉండుంటే రాజ్-తరుణ్ అన్నేళ్ళు అయితే కలిసి ఉండేవాడు కాదు కదా. బ్లాక్మెయిల్. ఇప్పుడు తను ఏం చెప్తుందంటే రాజ్-తరుణ్ ఇష్టానుసారంగా బయటికి వెళ్ళి అమ్మాయిలతో తిరుగుతున్నారు కాబట్టి సో ఆవిడ కూడా తిరుగుతుంది అనేవి కూడా వస్తున్నాయి. మరి దీనికి ఏమంటారు? గుడ్. సో ఇద్దరు ఒకవేళ ఆవిడ చెప్పింది నిజము అని అనుకున్నా కూడా
విడిపోవాలనుకుంటే అవతల వాడు వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు అనే కారణంతో నువ్వు విడిపోవచ్చు. ఓకే, కలిసి ఉండాలి అనుకున్నప్పుడు నీకు ఇది పనిచేయదు. అంటే ఇద్దరూ వేరే వేరే వాళ్ళతో తిరుగుతున్నారు అనుకోండి, వేరే వాడితో ఉండడమే సమంజసం. ఇలా అపవిత్రమైన రిలేషన్స్లో ఉండమని ఎవడు చెప్తాడు? నీకు చిత్తశుద్ధి లేదు, వాడికి చిత్తశుద్ధి లేదు అనుకుందాం. ఇప్పుడు అతనికి నాకు ఎలాగో ఇంట్రెస్ట్ లేదని తను బయటకి వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపో అని అంటున్నాడు అతను. అతను ఏమంటున్నాడు అనేది పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు ఒకటి క్లెయిమ్ చేస్తున్నావు, నాకు నువ్వు కావాలి అన్నప్పుడు నువ్వు నికార్సుగా ఉన్నప్పుడు నీకు అడిగే అధికారం ఉంటుంది. పాయింటేనా? ఇద్దరు వేరే వేరే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇద్దరికి విడిపోయే అధికారం ఉంటుంది తప్ప కలిసే అధికారం ఎక్కడుంది? కలిసే అధికారం ఎవరికి ఉంటుంది? నువ్వు ఎంతమందితో తిరిగినా కూడా నేను నీకోసం నిజాయితీగా ఉన్నాను, మూసుకుని నువ్వు నా దగ్గర ఉండు అని అడిగే దమ్ము ఉంటుంది. అలా కాకుండా నువ్వు వేరే వాళ్ళతో వెళ్ళిపోయావు, నేను వేరే వాళ్ళతో వెళ్ళిపోయాను, వెళ్ళిపోయిన తర్వాత వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండేసి వచ్చి తుచ్చి చూసి నాకు వాడద్దు నువ్వు కావాలంటే ఏమన్నా పిల్లలాట ఇది కాదు కదా. ఆయన ఉన్నాడా లేదనేది ఈవిడేం ప్రూవ్ చేయలే, కానీ ఈవిడున్నది అనేసి ఈవిడే ప్రూవ్ చేసింది, ఈవిడే కంప్లైంట్ రాసిచ్చింది. కానీ ఆవిడ కూడా కొన్ని ప్రూవ్ చేసింది కదా. ఇప్పుడు మాల్వి మల్హోత్రా గురించి చెప్పడం, ఈ మధ్యలో ఎందుకు హర్యానా కేసు ఎందుకు వచ్చింది? పాయింట్ ఏంటంటే ఆవిడ ప్రూవ్ చేసింది ఏమిటి? ఏవో 4 చాట్స్ తీసుకొచ్చింది, అంతకుమించి ఇంకేమైనా ఉందా? ఆడియో కాల్స్ ఏమైనా ఉన్నాయా? హర్యానా ఎందుకు వచ్చింది అసలు మధ్యలో? నేను మీకు క్లియర్ చేస్తాను, మీరు అడిగారు కాబట్టి. పాయింట్ ఏంటంటే ఈ చాట్స్ ఎప్పుడన్నా ఫేక్ వాట్సాప్ చాట్ అని ఒకటి ఉంది, అది వేసుకుని మనం కూడా తయారు చేయొచ్చు. అది ఎంత కరెక్టా కాదా అనేది డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తుంది. బట్ ఆడియో కాల్స్ యూ కాంట్ ఫేక్. అండ్ ఇంకొకటి, అది కూడా ఎడిటింగ్ అనొచ్చు, కానీ ఒకళ్ళు ఒప్పుకున్న తర్వాత అది ఎడిటింగ్ అని మళ్ళీ ఒప్పుకోలేం. ఎందుకంటే ఈ కాల్ సరే, ఈ కాల్ మీరు అన్నట్టుగానే ఈ కాల్లో మీకు ఎందుకు వినిపిస్తున్నానంటే మీరు జస్ట్ వినండి, ఎందుకు రికార్డ్ చేశాడనే దానికి సమాధానం దొరుకుతుంది. ఏంటిది ఏంటి ఉన్నారా? ఏం జరుగుతుంది? రికార్డ్ చేసి లిఫ్ట్లో ఉంది తను. 100కి కాల్ చేస్తుంది అమ్మాయి. అచ్చా, ఈవిడే కొట్టేసి, ఈవిడే తిట్టేసి, అన్ని పగలు కొట్టేసి ఈవిడే 100కి కాల్ చేస్తుంది. దట్ ఈస్ హర్ స్పెషాలిటీ. సో ఇప్పుడు రేపు కాసేపట్లో పోలీసులు వస్తారు. ఇది ఈ రోజు జరుగుతున్న అఫైర్ కాదు కదా, ప్రతిరోజు ఇదే సాగుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? పోలీసులు వచ్చిన తర్వాత అమ్మాయి సార్ నన్ను కొట్టేశాడు సార్ అన్నదనుకో, ముందు వెనక చూసుకోక మగాడితే తప్పు అనుకుంటారు కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి వీళ్ళు? సెల్ఫ్ డిఫెన్స్ కోసం సార్ జరిగింది ఇది సార్ అని చెప్పి ఒక రికార్డ్ పెట్టుకోవాలి. అదే చేశారు. అంతేగాని ఇవాళ ఎప్పుడు ఇది వస్తుందని ఆ రోజు ఎలా ఊహిస్తాడండి? ఇప్పుడు అది జరిగే సంవత్సరం లేకపోతే 9 నెలలు అవుతుంది. ఆ రోజు పోలీసులు వస్తే ఇది ఆల్రెడీ ఇట్లాగే చేసింది. ఇట్లాంటి బోల్డ్ రికార్డులు ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇదే చేసి ఆవిడ పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటుంది. పోలీసులు వస్తే అమ్మ మా తప్పేం లేదని చెప్పుకోవడానికి కోసం వాళ్ళు చేసుకున్న రికార్డు ఇవాళ ఇలా బయటకు వచ్చింది. మీరు కన్విన్స్ అయ్యారు లేదా? అది నేను చెప్పేది. సో ఇది పక్కన పెట్టేసేయండి. సరే మీరు అన్నట్టుగా ఆవేశంలోనే అందనుకుందాం. ఓకే, ఇది చెప్పండి. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది, అర్థమైందా నీకు? Kiss each other, we sleep together, సాయి. నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం. అరే నేను సో ఇది మస్తాన్ సాయి వాయిస్ మనకి కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా ఆవిడే అవకాశం కల్పించింది. ఎందుకంటే ఒకసారి మస్తాన్ సాయి తీసుకొచ్చి మాట్లాడించింది ఒక ఛానల్లో, సేమ్ వాయిస్. అండ్ ఇది చాలా క్లియర్ గా ఆవిడ కాదు అనుకోవడం. మస్తాన్ సాయి ఎందుకు అప్రూవల్ గా మారినట్టు ఇప్పుడు అక్కడ క్లియర్ గా కనబడుతుంది. మీరు అన్నట్టు మారాడో లేదు తెలియదు, ఇంకా అప్రూవల్ గా మారితే బయటకు వస్తాడు కదా. కానీ ఇప్పుడు ఆవిడకి చాలా సపోర్ట్ గానే మాట్లాడుతున్నాడు కొన్ని ఛానల్లో. ఎందుకని ఇప్పుడు వాళ్ళిద్దరు అతని మీద కేసు ఉంది కాబట్టి అతనికి వేరే దారి లేదు. ఇప్పుడు ఈమె విత్డ్రా చేసుకోవాలి కేసు కాబట్టి ఈమె చెప్పినట్టు వింటున్నాడు. సో నేను నచ్చలేదు కదా నీకు? గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది, నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకోను? నాది నీ దగ్గర ఉంది, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద. ఇప్పుడు వీళ్ళిద్దరు కన్వర్జేషన్ మస్తాన్ సాయి అండ్ నేను అడుగుతున్నాను, ఇక్కడ ఏమైనా ఎవరైనా ప్రొవోక్ చేశారా? ఏమైనా మందు తాగినట్టుందా? ఏమి లేదు కదా, చాలా క్లియర్గా ఆవిడ ఒప్పుకుంది. అండ్ ఈ విషయాన్ని మనం ఫస్ట్ ఈవిడికి వినిపించి ప్రస్తావించినప్పుడు ఒక టీవీ ఛానల్లో ఆవిడ ఏం చెప్పిందంటే, మేము ఇంతేనండి, మేము ఇలాగే ఫ్లర్టింగ్ చేసుకుంటాం, ఈ ఫ్లర్టింగ్ కూడా నాకు రాజధాని నేర్పించాడు, నాకు రాజధాని తాగిచ్చాడు, ప్రతిదీ రాజధాని చేయించాడు. సో దిస్ ఈస్ హర్ మోడస్ ఆఫ్ ఆపరెండి. బట్
నమ్మేవాడు ఎవడు? నువ్వు ఏం చిన్నపిల్లవు కాదు, 30 ఏళ్ళ పైన ఉన్న అమ్మాయివి, ప్రతిదీ అతని మీద దోసేయడం. సో బేసికలీ క్లియర్ కట్గా షీ సేస్ షీ హ్యావ్ ఎ రిలేషన్ విత్ సాయి, క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయింది వితౌట్ ఎనీ ఫోర్స్. తాగడం లేదు, ఉడికించడాలు లేవు, రాజతరుణ్ లేడు, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్. ఇది కూడా ఎలా బయటకు వచ్చింది తెలుసా మీకు? ఈవిడే లాస్ట్ ఇయర్ ఇదే పోరాటం మస్తాన్ సాయి కోసం చేసింది, గుంటూరు మొదలు పెట్టుకొని అక్కడి నుంచి. ఇప్పుడు ఈ వీడియో క్లిప్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్ ఈవిడే అప్పచెప్పింది అంటారా? పోలీస్ స్టేషన్లో కాదు, రకరకాల మంది సెటిల్ చేయడానికి మస్తాన్ సాయి దగ్గర ఒక 5 నుంచి 10 కోట్లు డిమాండ్ చేసిందని కొంతమంది. దానికి చూడండి నాకు మస్తాన్ సాయికి రిలేషన్ ఏంటి అని చెప్పి ఈ రికార్డింగ్ ఈవిడే చేసుకొని 4-5 సర్క్యులేట్ చేసింది. ఎవరైతే పెద్ద మనుషులు వచ్చి సెటిల్ చేస్తూ ఉంటారు కదా, ఎంతో కొంత ఇచ్చేవయ్యా ఎందుకని చెప్పి అడిగేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అలా ఇచ్చుకున్న టైంలో ఈవిడ ఎక్స్పెక్ట్ చేయాలి ఇలాంటి ఒక రోజు వస్తుంది. అలా ఇచ్చిన వాళ్ళు ఎవరో ఒకరి దగ్గర ఉంది. ఇవాళ ఇలా బయటకు వచ్చిన తర్వాత ఏంటండి అన్యాయం, లాస్ట్ ఇయర్ ఇట్లా ఇతని కోసం చేసింది, ఇవాళ ఏం చేస్తుంది ఎవరికి తెలియదా అని చెప్పి అడుగు పంపించారు బయట. అంటే ఇప్పుడు ఈవిడ మెయిన్ ఎజెండా ఏంటి? డబ్బుల కోసం ఇదంతా చేస్తుందా, లేకపోతే ఆవిడ ఏం చెప్తుంది, ఏదేమైనా నాకు రాజ్ తరుణే కావాలి, తనతో ఉంటాను అని అయిపోయింది. ఇప్పుడు అది కూడా మార్చేసింది కదా, ఇప్పుడు నాకు రాజ్ తరుణ్ వద్దంటుంది కదా, అది కూడా అయిపోయింది. ఇంత రచ్చకెక్కిన తర్వాత ఇంకెందుకు అన్నట్టు. ఎవరైనా ఇప్పుడు రాజ్ తరుణ్ నిజంగానే కట్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. అది కూడా ఆవిడ మొన్న చెప్పింది మళ్ళీ, నాకు రాజ్ తరుణ్కి 2.5 ఏళ్ల పైన రిలేషన్ లేదు అని చెప్పి. మరి అది ముందే ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ మనం బయట పెట్టాక ఇప్పుడు చెప్తాం. అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, రాజ్ తరుణ్ మొన్న తిరగరా స్వామి తిరగబడరా ప్రెస్ మీట్లో మీరు కూడా రావడం జరిగింది. రాజ్ తరుణ్ ఒక మాట అన్నారు, సో ఒకటే ఇంటర్వ్యూలో కలిసాను, తనకి నాకు ఏం సంబంధం లేదు, బట్ స్టిల్ అతను నా కోసం పోరాడుతున్నాడు, థ్యాంక్ యూ చెప్పాడు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక్కటేసారి కలిసిన ఒక పర్సన్ కోసం ఇంత ఫైట్ చేస్తున్నారు అని ఎందుకు అని క్వశ్చన్ వస్తే ఏం చెప్తారు? రాజ్ తరుణ్ కోసం కాదు, నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. రాజ్ తరుణ్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. అంటే ఏదో ఇట్లా 4 సార్లు కలిసినప్పుడు తెలుసు, ఈజ్ ఎ డీసెంట్ గాయ్. నా ప్రాబ్లం రాజ్ తరుణ్ ఇంకోటి కాదు, ఈవిడ తప్పుడు కేసులు పెడుతుంది. తప్పుడు కేసు అని తెలిసిన తర్వాత నేను దానికి సంబంధించిన నాకు తెలిసిన ఇంతకుముందు డీల్ చేసిన కేసులో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండడంతో నేను అదే మీ కేసు కూడా ఒక ఆడియో క్లిప్ ఉంది, వినిపించమంటారా? వినిపించండి. మీ రింగ్టోన్. అన్న లడ్డు లైన్ లో ఉన్నాడు, మాట్లాడుతున్నా. ఇది నా కేసు కాదు, నా కేసు వెళ్ళొద్దాం. ఏంటి అంటే ఈ ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతుంది, దీనికి ఏం చెప్తారు? అదే అతను ఎవరంటే, నేను ఫస్ట్ పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక అమ్మాయి 12 ఏళ్ల క్రితం చనిపోయింది. ఒక్క నిమిషం. లేదబ్బా, ఎంత పెళ్లి చేసుకుంటాను? లేదబ్బా కాదు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఏదో మాట్లాడే ఉంటాను. నేను ఎవరన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉందో, అతనితో 4 ఏళ్ల నరకంలో ఉన్నా, నాతో ఉన్న ఆ 1 సంవత్సరం అయినా సరే తను సంతోషంగా నాతో ఉన్నాడంటే 4 ఏళ్ళ నరకంలో పెడుతుంది. కానీ ఈ క్లిప్ నేను తర్వాత వినిపిస్తాను వాళ్ళకి. సో చెప్పండి, అంటే ఏం చెప్తారు దీనికి? దాంట్లో ఏముంది? మీరు ఏం అడగాలనుకున్నారు? విన్న తర్వాత ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు కూడా ఇంతకు ముందు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఒక అమ్మాయి గురించి, అప్పుడు మీకోసం ఎవరు స్టాండ్ చేయలేరు కాబట్టి ఇప్పుడు రాజ్ తరుణ్ కోసం మీరు స్టాండ్ తీసుకున్నారు అనే వార్త. అయ్యో అసలు అది కాదు, అసలు కంప్లీట్ రాంగ్ ట్రాక్ లో వెళ్ళారు. అసలు అది వేరే, ఇది దాని మీద వచ్చింది. కాదు మీరు అంటే ఇంకోటమ్మా, మీరు లేడీస్ పేర్లు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, బికాస్ లేడీస్ పేర్లు కాబట్టి మీరు బీప్స్ వేసుకోండి, ఆర్ ఎల్స్ ఎడిట్ చేయండి. చాలామంది పాపం అఫెండ్ అవుతున్నారు, ఏదేదో పేర్లు తీసేసుకుంటున్నారు. పాపం ఒక అమ్మాయి మొన్న వెళ్ళి ఆవిడ ఫోటో పెట్టేసి ఏదో స్టోరీ వెళ్ళేసి బయటకి ఇచ్చారట, ఆవిడ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, ఆవిడ 2 పిల్లలు పాపం. సో బేసికలీ మగాళ్ళని తిట్టుకోండి, కుక్కలు అనుకోండి, ఇంకేమని అనుకోండి, కానీ ఆవిడ చేస్తున్న పని మనం కూడా చేయదు, మనకు కొంచెం విచక్షణ ఉండాలి. సార్ నేను చెప్పేది ఏంటంటే, అది అసలు ఆ కేసు కాదు, అది నా జీవితంలో 12 ఏళ్ల క్రితం జరిగింది. ఈవిడ ఇప్పుడు ఈ మాట్లాడిన అతను ఎవరో ఉన్నాడో, అతను అప్పుడు ఇంత పిల్లవాడు వెళ్ళి వాడిని రెచ్చగొట్టి వాడితో మీ అక్క కళ అయింది, ఇక్కడ ఎలా అయింది అని చెప్పి ఏదేదో కథలు చెప్తే వాడు పాపం ఏదో నిజం అనుకొని చెప్పి వాడు వచ్చి ఏదో చేస్తున్నాడు. నాకు ఫోన్ చేశాడు, నేనే యాక్చువల్గా ఫోన్ చేశాను, అరే ఇది పెద్ద డ్రగ్స్ మాఫియారా, జాగ్రత్త నువ్వు అది మొత్తం కట్ చేస్తారు. యాక్చువల్గా వాళ్ళు కరెక్ట్, వాళ్ళకి ఏం కావాలనుకున్నారు మొత్తం కాళ్ళ నా దగ్గర, మీకు కావాలంటే పంపిస్తా, చాలా జాగ్రత్త. సో బేసికల్లీ ఏంటంటే, నేనే ఫోన్ చేశాను వాడికి, ఇట్లా వాళ్ళు వచ్చి నీకు లేనిపోయిన రేపెడతారు, నువ్వు జాగ్రత్త, పెద్ద డ్రగ్ మాఫియా అని చెప్తుంటే వాడికి ఆల్రెడీ ఉన్నట్టు అప్పటికే ట్రాప్లో వేసినట్టున్నారని వాడు అది ఏదో మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడే దాంట్లో కూడా ఏమీ లేదు, మీరు గమనిస్తే మొత్తం వినండి, ఏమీ లేదు.
నిజంగానే అది ఏమన్నా జరుగుంటే ఎప్పుడో ఉండేది నా మీద కేసు. 12 ఏళ్ల క్రితం జరిగింది. సో అంటే ఇప్పుడు అంటే మీ జీవితంలో కూడా జరిగిన సంఘటనలకి ఇది కాదు కదా, ఇది సరే ఇది కాదు ఇది ఒకటి కాదు నా జరిగిందని జీవితంలో. అంటున్నారు. అవునవును, అసలు అదేంటి ఆ సంఘటన అది ఏంటి? మా యూట్యూబ్లో 1 గంట వీడియో ఉంది, మీరు వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు నాకు అంత సమయం కూడా లేదు. ఓకే సరే ఫైన్. ఇప్పుడు అప్పుడు క్లుప్తంగా చెప్తా. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, లక్ష్మీ పడాలని ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని, ఆ అమ్మాయి ఒక ఒరిస్సా అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయికి తెలియదు, షీ హ్యాడ్ అన్ అఫైర్ బిఫోర్. అయితే ఆ తర్వాత అబ్బాయికి 3 నెలలు అబ్బాయిని శారీరకంగా కలవలేదు. ఆ అబ్బాయికి సంథింగ్ ఫిషీ అనిపించింది. 3 నెలల తర్వాత ఆవిడకి ఏదో ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసింది. ఆ అబ్బాయి తేడా వచ్చింది, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇట్లా ఇంటికి తీసుకెళ్ళి వదిలేసి ఇట్లాంటివన్నీ తిట్టాడు ఏదో మొత్తానికి. వాళ్ళు ఏం చేశారు, ఈ అబ్బాయి మీద కేసు పెట్టారు 498A. ఏంటి వాళ్ళు పెట్టింది, ఈ అమ్మాయికి బలవంతంగా అబార్షన్ చేయించారు. వీళ్ళు తీసుకెళ్ళి అబార్షన్ చేయించారు. అక్కడ అన్నవరం దగ్గర కత్తిపూడి హాస్పిటల్ అబార్షన్ చేయించారు. చేయించిన తర్వాత అక్కడ 498A ఎంతమంది మీద పెట్టారంటే, ఈ అబ్బాయి వీళ్ళమ్మ నాన్నతో పాటు 16 మంది మీద పెట్టారు. అది అయిపోయింది. సో వాళ్ళని ఏదో సెటిల్మెంట్కి పిలుస్తున్నారు. ఇంకా జరుగుతుండగా ఈ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయి సంవత్సరం కూడా తిరగకుండానే ఫేస్బుక్లో ఒకడెవడ పరిచయం అయితే వాడిని పెళ్లి చేసుకుని పోయి, ఈమెకి ఇంకా విడాకులు కూడా రాలేదు. విడాకులు కాకుండా ఇంకో పెళ్లి చేసుకొని వాడితో కొన్నాళ్ళు ఉండి వాడి మీద కేసు పెట్టింది. సో వాడి దగ్గర నుంచి కూడా ఎంతో కొన్నాడు. కాకపోతే పెట్టినప్పుడు పోలీసులు చూసుకోవాలి. అదేంటి, ఒకటేమో అన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఒకటేమో కాకినాడ పోలీస్ స్టేషన్, 70 మైళ్ళ దూరం. తర్వాత నోరు వచ్చుకున్నారు పోలీసులు. అదేంటి, ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళింది, 498 పెట్టింది కదా, ఇప్పుడు వీడి మీద ఎట్లా పెడుతుంది అంటే, లేదు సార్ నా మొగుడు నపుంసకుడు. అప్పటిదాకా తెలీదు. మరి నపుంసకుడు అన్నప్పుడు అబార్షన్ ఎట్లా చేశారు, ఎవరు చేశారు, అప్పటిదాకా ఎవరికి డౌట్ రాలేదు. ఇటువంటి డీటెయిల్స్ అని కూడా మనం కలెక్ట్ చేయడం వల్ల వాళ్ళు బయటపడ్డారు. ఆయన బయటపడ్డాడు, ఈయన బయటపడ్డాడు. కానీ అప్పటికే చాలా లేట్గా నేను ఎంట్రీ ఇచ్చాను దాంట్లో. అది అయిపోయింది. ఆ టైంలో ఈవిడ తర్వాత జడ్జి దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని, నపుంసకుడు అంటున్నావు, ఏంటి ప్రూఫ్ అంటే, నపుంసకుడు కాదండి, నేను శారీరకంగా కలవలేదు. మళ్ళీ మాట మార్చేసింది. శారీరకంగా కలవలేదు, అతను నపుంసకుడు కాదు నాకు తెలియదు, బట్ నేను ఏ రోజు అతనితో శారీరకంగా నా భర్తతో కలవలేదు. మరి ఆ భాషను ఎవరు చేశారు, అసలు ఎవరితో నీకు అనేది ఆడ ప్రశ్నగా మిగిలిపోయింది. సో హీ గాట్ సేవ్డ్ అంటే క్వాష్ చేసుకున్నారు కోర్టులో, తప్పుడు కేసు అని చెప్పి ఒరిస్సా కోర్టులో ఉంది. తర్వాత ఈ అబ్బాయికి తెలియక పాపం, ఈ అబ్బాయి బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో వేసుకుంటే అబ్బాయి నా మీద కత్తితో కోసాడు. సేమ్ ఇదే కేసు. మళ్ళీ ఆ అబ్బాయి నాకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే కేసు. కొన్ని సెక్షన్స్ ఉంటాయమ్మా, అది పడ్డానికి జనరల్లీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇదే పెడుతుంటారు అనమాట. మోడస్ ఆఫ్ ఆపరేషన్ రిపీట్ అవుతుంటుంది. ఇదైపోయింది. సో దీంట్లో నాకు న్యాయం చేయండి అని 4-5 దగ్గరికి వెళ్ళి, అందులో ఒక బీసీ సంఘ నాయకుడు, నేనున్నాను చెల్లెమ్మ నీ కోసం అని చెప్పి అతను బాగా ఇది చేస్తే, అతను కాస్త సోపేసి అతని దగ్గర నుంచి ఒక 4-5 లక్షలు దాకా అప్పు చేసి లాయర్ల ఖర్చులకి వాటికి వీటికి అని చెప్పి తీసుకుని, దానికి ఆమె చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మేము చాలా ధనవంతులం, మాకు అక్కడ నేషనల్ హైవే దగ్గర మాకు స్థలం ఉంది, మీకు ఎంత చిటికలో ఇచ్చేస్తాను అని చెప్పి తీసుకుంది. ఆయన పాపం నమ్మేశాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఆయన అడిగాడు, నాకు అవసరం ఉంది కొంత ఇమ్మంటే, సరే ఇస్తాను రమ్మని చెప్పి అక్కడ బాపట్ల ఇక్కడ పిలిచి కరెక్ట్గా ఆయన కారు ఎక్కి ఆయనతో పాటు ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ టైంలో ఒక 8:30 సాయంత్రం ఆ టైంలో కొంచెం నిర్మానుష్యమైన ప్రాంతంలో దిగేసి పరిగెత్తు అరిచేసి చింపేసుకొని రేప్ అని చెప్పేసి అక్కడ వెంటనే పోలీసులు వచ్చాడు, వీళ్ళని పట్టుకోవడం, వీళ్ళ మీద కేసు పెట్టడం. తర్వాత నాకు ఏ డబ్బులు వద్దు, 5 లక్షలు వద్దు అని చెప్పి వాళ్ళ మీద కేసు. ఇది అయిపోయింది. ఇది ఎలా ఉన్న నేపథ్యంలో ఈ బీసీ సంఘ నాయకుడు ఏం చేశాడంటే, ఒక ఎస్పీని గెలిపించాడు. ఎందుకు అంటే, ఆయనకున్న పరిచయాల్లో ఈ అమ్మాయి పాపం అన్యాయం అయిపోతుంది నమ్మాడు. ఆయన పాపం మనం ఎట్లా నమ్ముతున్నాం ఇప్పుడు, అయ్యో ఆడుకూతురు అన్యాయం అయిపోతుంది, ఆయన కూడా నమ్మి ఆయన తీసుకెళ్ళి ఎస్పీకి పరిచయం చేశాడు. ఇట్లా నాకు న్యాయం చేయండి అంటే, సరే ఏంటి చూద్దామని చెప్పి ఆయన అన్ని తెప్పించాడు. తెప్పించి చూసిన తర్వాత ఇట్లా ఈ అబ్బాయి మీద రెండో మొగుడు మీద రేప్ కేసు పెట్టింది. రేప్ కేసు పెడితే సరే మెడికల్ టెస్ట్కి పంపించారు. వాడు ఏం లేదని తెలితే మరి ఏంటమ్మా ఇది అంటే, నాకు టెస్టులు చేపిస్తావా, నాకు బలవంతంగా మెడికల్ టెస్టులు చేయించాడు, లేదని చెప్పి నా కేసులు నీరు కట్టేశాడు అని చెప్పి ఆయన మీద ఇది పెట్టుకొని ఏకంగా ఆయన మీదే ఎస్పీ ఛాంబర్లో ఎస్పీ రేప్ చేశాడని చెప్పి ఆయన మీద కేసు పెట్టింది. బేసికల్ ఏంటంటే కేసులు పెట్టుకుంటే పోతారు అన్నమాట వీళ్ళు. ఇలా అయ్యి తర్వాత నా వెబ్ సిరీస్లో ఒక మొదటి హీరో ఉన్నా, నేను కాక ముందు, ఇదంతా నేను జరగక ముందు మా వెబ్ సిరీస్లో హీరో అతను ఏదో పరిచయం చేసుకున్న అతన్ని
మీ ఇంట్లో ఉండొచ్చు ఒక 2 రోజులు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను వాళ్ళ ఫియాన్సీయో గర్ల్ ఫ్రెండో ఎవరో మొత్తానికి వాళ్ళు క్లోజ్గా ఉంటున్న చిన్న వీడియో ఒకటి దూరం నుంచి ఇట్లా పెట్టుకొని షూట్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. ఒక 4 రోజుల పాటు నీ బయట పెడతా, మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తా. బతిమాలుకొని ఏం చేసినా కూడా ఆ టెన్షన్ తక్క 5 లక్షలు అడిగింది. 5 లక్షలు అడిగితే సరే మొత్తానికి ఒక 4 రోజుల తర్వాత ఏదో ఇచ్చి వదిలించుకుందాం అనుకున్న టైంలో మనోడు వెళ్ళి పోలీసుని కూడా ఆశ్రయించాడు. మగాళ్ళకి పట్టించుకోరుగా పోలీసులు, పోరా ఇది అంటారు. ఈయన ఏం చేశాడు తెలివిగా, ఈ వీడియోలో ఎవరైతే లేడీ ఉందో ఆవిడని తీసుకెళ్ళాడు. సార్ నాది ఇట్లా మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ ఇది చేస్తుంది అని చెప్తే అప్పుడు కేసు రిజిస్టర్ అయింది. తర్వాత ఆవిడ ఎక్కడున్నారు రమ్మనండి మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అని చెప్తే యూసఫ్ కూడా మెట్రో ఉంది కదా కరెక్ట్గా అక్కడ ట్రాన్సాక్షన్ 5 లక్షలు ఇవ్వమని చెప్తే అక్కడ రెడీగా పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది. లిటరలీ ఆవిడ కన్ఫెషన్ కూడా ఉంది, నేను 5 లక్షలు డిమాండ్ చేశాను, ఇది వాళ్ళ వీడియోలు ఆ ఫోన్ సీజ్ చేశారు, ఆ వీడియోని డిలీట్ చేశారు, అంతా అయింది. ఇప్పుడు అది కోర్టులో ఉంది కేసు. 2 సార్లు కోర్టుకు పిలిచారు, రాలా. ఈ లావణ్య కూడా అంతే. ఇప్పుడు డ్రగ్స్ కేసులో వరలక్ష్మి కేసులో పట్టుబడ్డప్పుడు ఆ కేసులో ఇప్పుడు మీకు ఎట్లా ఎఫెక్ట్ చెప్తారు. ఈ వరలక్ష్మి కేసులో కూడా 2 సార్లు ఈవెన్ పిలిచారు, రాలా. వీళ్ళంతే రిపీట్ ఆఫెండర్స్ పా మేము రావు అన్నట్టు గట్టిగా, అంటే లేడీ కదా గట్టిగా పోలీసులు కూడా చేయలేరు. అందుకే నా 3వ సారి వెళ్ళి డైరెక్ట్గా పట్టుకున్నారు లావణ్యని. అలాగే ఈవిడ ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు పిలిచింది, ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతాయి ఈవిడికి కూడా. సో బెయిల్ మీద బయటకు వచ్చి అలా తిరుగుతూ ఫైనల్గా సేమ్ ఇదే మోడస్ ఆఫ్ ఆపరెంటీలో నన్ను కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేసింది. నేను మొత్తం తీగలాగితే డొంకంత కదని మొత్తం తీశాను. అట్లాగే వీళ్ళకి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని కూడా నేను గ్యాదర్ చేశాను. ఎవరెవరికైతే నష్టం జరిగింది వాళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది. అది కచ్చనా మీద. సో నేను వెళ్ళి ఇది మొత్తం రిపోర్ట్ చేశాను పోలీసులకు కూడా, ఇలా జరుగుతుంది, రిపీట్ అఫెండర్, సో ప్లీజ్ టేక్ కేర్ అని చెప్పి. అప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ అంటే ఈ అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు, వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెంటీ అన్నప్పుడు ఆ అమ్మాయి ఇదే టైప్లో అదరగండి బూతులు మాట్లాడడం, బెదిరించడం, ఇవన్నీ కూడాను అదే ఆడియో కాల్లో విన్నాను నేను. సేమ్ అలా ఉన్నాయి ఇదే టైప్లో. ఈవిడ బేసికలీ వీళ్ళ ఇదేంటంటేమా కేసు పెడతా, నీ మీద కేసు పెడతా, పెళ్లి చేసుకుంటానని మోసం చేసామని కేసు పెడతా, ప్రతి ఒక్కరి దగ్గర ఇదే బెదిరిపు అనమాట. సో చాలాసార్లు ఈ అమ్మాయి కేసులు పెట్టానని బెదిరించి సెటిల్ చేసేసుకుంది. అవన్నీ కూడా మనకి లీగల్ రాడార్లోకి రాలా. చాలా మంది దగ్గర ఇట్లా పెద్ద వాళ్ళ కాదు. సో వీళ్ళది ఏంటంటే ఉద్యోగాలు చేయరు, బిజినెస్లు చేయరు, సొంత కాళ్ళ మీద నిలబడరు. ఇది ఇంతే. ఈ చక్కగా ఎవడో ఒకడిని కొన్నాళ్ళు సరదాగా తిరిగితే వాడి మీద మనం ఏదో 4-5 ఫోటోలు పెట్టుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయొచ్చు. ఇదే పని. ఎన్నాళ్ళు చేస్తారు ఇట్లా మీరు అన్నట్టు? ఎన్నాళ్ళు అంటే అదే అంటున్నాను. ఇప్పుడు దొరికారు, ఇప్పుడు మీడియా ముఖంగా బయటకు వచ్చాం కాబట్టి. లేకపోతే అన్నవరంలో పెట్టిన కేసు కాకినాడ వాళ్ళకి వెళ్ళిపోవడం ఏంటి 70 మైళ్ళ దూరంలో. ఇప్పుడు లావణ్య విషయం తీసుకోండి. లావణ్య విషయంలో అదే నార్సింగ్ పిఎస్లో లావణ్య మీద బ్లాక్మెయిల్ కేసు, ఒక అమ్మాయి ఫారిన్ నేషనల్ లిటరలీ ఆవిడకి ప్రైవేట్ వీడియోస్ అన్ని తీసుకుని అమ్మాయిని బెదిరించి వాళ్ళ నాన్నకి కూడా అవి పెట్టి మర్యాదకి డబ్బులు ఇవ్వకపోతే ఇది చేస్తానని చెప్పి పెట్టిన కేసు అదే నార్సింగ్ పిఎస్లో ఉంది. మీకు తెలుసా? ఇలా అదే స్టేషన్లో ఉన్నా కూడా మన వాళ్ళు చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు అని. ఇప్పుడు మీకేమనిపిస్తుంది మొత్తం ఓవరాల్ గా అంతా విన్న తర్వాత ఈ కేసు? సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను దీంట్లోకి వచ్చాను చెప్తున్నాను. ఇప్పుడు లావణ్య కేసు సరే అదే అర్థమైంది. ఇప్పుడు లావణ్య కేసు ఎక్కడి వరకు ఎట్లా మలుపు తిరిగే అవకాశం ఉంది? మలుపు ఏం లేదమ్మా, అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ నో మోర్ కన్సర్న్ విత్ రాజ్, తరుణ్, లావణ్య వాళ్ళ జీవితం మన క్లియర్ కట్ గా ప్రూవ్ చేసి బియాండ్ ఎనీ డౌట్. కోర్టుకి ఆ ఎఫ్ఐఆర్ ఒకటే సరిపోయింది. ఆ ఎఫ్ఐఆర్ ఆవిడ కంప్లైంట్తోనే వాళ్ళు నమ్మేశారు. సరే ఇప్పుడు తర్వాత ఏం వచ్చినా కూడా ఇంకా బోల్డ్ అండ్ సాక్ష్యాలు ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ రేపు వాదనలు వచ్చినప్పుడు ప్రవేశపెట్టుకోవచ్చు, ఆర్ క్వాష్ వచ్చినప్పుడు వేసుకోవచ్చు. అది దానికి మనం ఇంకా చేయాల్సింది ఏం లేదు. కానీ ఈ క్రమంలో కొంతమంది ఈవిడ బాధితులు నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది లావణ్య అని చెప్పి ప్రీతి అనే అమ్మాయి ఆడియో కాల్ వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది. అదంతా కూడా మీరే మాట్లాడిచ్చారని అని అంటున్నారు. నేను మాట్లాడిచ్చాను, మీరే దగ్గర నుంచి ప్రీతి అనే అమ్మాయితోని కావాలని డబ్బులు ఇచ్చి మీరు వెనక నుంచి ఇప్పుడు అదే అంటున్నాను. సాక్ష్యాలు ఏమన్నా ఉంటే చెప్పచ్చు. ఇప్పుడు ఆవిడకి అగ్నెస్ట్గా ఏం వచ్చినా కూడా వీళ్ళు అమ్ముడుపోయారు, మీరు నమ్మేస్తారు అంతే కదా. ఏదన్నా సాక్ష్యం, ఇప్పుడు నేను సాక్ష్యం తీసుకొచ్చి మాట్లాడుతున్నాను, అంటే ఆవిడ కూడా కొన్ని ప్రీతితో ఆవిడే ప్రీతి మాట్లాడిన వీడియోలో అదేమ్మా. నేను ప్రీతి గారి మదర్కి ఫోన్ చేసి అమ్మా మీకు ఇంత డబ్బులు ఇస్తాను, మీరు ఇలా మాట్లాడండి అన్న కాల్ రికార్డో, ఒక చాటో, వాయిస్ మెసేజో ఏమైనా ఉంటే పెట్టమనండి. అలా కాకుండా నోటికి వచ్చినట్టు ఇప్పుడు శేఖర్ భాష అమ్ముడు పోయాడు 5 లక్షలు 10 లక్షలు 30 లక్షలు తీసుకున్నాడు అంటున్నారు. అన్నంత మాత్రాన నేను అడుగుతున్నా, రాస్తారు నిజంగా మీకు 1 రూపాయి లేదా? ఏమన్నా ఉంటే తీసుకొచ్చి మాట్లాడండి. నోటికి వచ్చినట్టు ఎవడన్నా మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు ఒక 4 చంపేశానంట, చెప్పండి చంపేశారా లేదా? మీరు లేదు బయట అనుకున్నారు చెప్పండి. ఏదన్నా ఆధారం ఒక ఫోటో ఏదైనా ఉంటే తీసుకొచ్చి చూపించండి.
నోటికి బట్ట కలిసి మొహం మీద వేయడమే కదా. అదే నేను చెప్తున్నా, నువ్వు ఉంటే ఏమన్నా చూపించు. ఊరికే ఎవరన్నా సాక్ష్యం అగెనెస్ట్గా వస్తే వాళ్ళు అమ్ముడిపోయారు. బేసికల్లీ ఇంతే ఉండేది వాళ్ళ దగ్గర, అంతకుమించి వేరే ప్రీతి అంటే ఇప్పుడు ఇన్ని రోజులు లేని ప్రీతి మధ్యలో వచ్చిందంటే మీరు కొత్త సర్కిల్ అంతా కూడా గ్యాదర్ చేసి రాస్తారు మిమ్మల్ని, మీ వెనక ఈ ప్రీతి ఇంకెవరైతే ఇన్వాల్వ్ అవుతారో నలుగురు బాధితులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కావాలని రాస్తారని డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాయి ఆరోపణలు అయితే ఉన్నాయి. అదే అంటున్నాను, ఆధారం ఏది? నోటికి వచ్చిన కథలు అల్లి మనం అనుకోవచ్చు. ఇంకొక 4 రైటర్లను పెట్టుకోండి, బోల్డ్ కథలు చెప్తారు వాళ్ళు. వీటన్నిటికీ మనం ఎందుకు సమాధానం చెప్పాలి? నేను ఆధారం చూపించాను కాబట్టి నువ్వు సమాధానం చెప్పాలి, సంజయ్ చెప్పాలి నువ్వు. అందుకని నువ్వు లాయర్ ముఖంగా వచ్చి ఆ రోజున కూర్చొని టీవీ ఛానల్లో మస్తాన్ సాయి నాకు ఫ్రెండ్ అని చెప్పుకోవాల్సిన గతి పట్టింది నీకు. ఎందుకు? ఐ ప్రూవ్డ్ ఇట్. ఆధారం తీసుకొచ్చి నువ్వు చూపించు ఆధారం. నోటికి వచ్చి మాట్లాడడానికి ఏముంది, 100 మాట్లాడుకోవచ్చు. సో అయితే భాష గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా లావణ్య చేతిలో ఇంకెంతమంది బాధితులు ఎట్లా ఉన్నారంటారు? ప్రస్తుతానికైతే 2 వచ్చారు, వాళ్ళు చెప్పేది ఇంకా చాలా మంది. ప్రీతి ఇంకొకరు వాళ్ళ పన్నతను, అతని పేరు శ్యామ్, అతనికి గంజాయి అలవాటు చేసిందట. సో అతనికి మామూలు స్మోక్ అలవాటు ఉంటే తను పర్లేదు గంజాయి కొట్టు అని చెప్పి ఇంత గంజాయి తీసుకొచ్చి అతను ముందు పెట్టి చెయ్యంటే చేయాలంట, లేకపోతే మళ్ళీ ఆవిడ అదరగండం వేరే. సో ఇప్పుడు గంజాయి కేసు కూడా ప్రూవ్ అయినట్టు దీన్ని బట్టి చూస్తే. ఆవిడ ఎక్కడ దాచిపెడుతుంది ఆ ఫోటోలతో సహా మొత్తం బయట పెట్టాడు అబ్బాయి. సో ఇప్పుడు అంటే అదే అంటున్నాను, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇవన్నీ చెప్పాను, కానీ దిస్ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్ రైట్ నౌ. ఎందుకంటే దిస్ ఈజ్ కోర్టుకి వెళ్ళిపోయింది, బెయిల్ వచ్చేసింది, అది రేపు మిగతా వెళ్ళిన తర్వాత కూడా మన దగ్గర ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నిటిని కాదనే ప్రశ్నే లేదు. సో అది అయిపోయింది. ఇప్పుడు రైట్ నౌ దీనికోసమే మనం ముందుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు నిజానికి మీరు స్టాండ్ తీసుకోవడం వల్ల అంటే రాస్తారు లాంటి బాధితులు ఇంకెంతో మంది ఉన్నారు సొసైటీలో. సో అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఎవరైనా అమ్మాయి ముందుకొచ్చి ఫైట్ చేయాలంటే ఈ కేసు ఖచ్చితంగా గుర్తు రావాలంటారు, అంతేనా? అమ్మాయి తప్పమ్మా, నేను అమ్మాయి నిజంగానే ఇట్లా ఇబ్బంది పడుతుంటే నేను కూడా సపోర్ట్ చేస్తాను. కానీ వాళ్ళు ఇట్లా క్రికెట్ మెంటాలిటీ తోటి ఆల్రెడీ ఇట్లాంటివన్నీ పెట్టుకొని వేరే అక్రమ సంబంధాలు పెట్టుకొని మొగుడు మీద కేసు పెడతానంటే తప్పు కదా. అలాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేయను. నిజంగా పాపం అన్యాయం అయిపోయింది, ఆవిడ మొగుడు వేరే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, ఇంట్లో పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, అట్లాంటి వాళ్ళు నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. నిలబడతాను, నేను కొడతాను కూడా కావాలి వాడిని. అట్లాంటి వాడిని నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, అమ్మాయి అయినా సరే సపోర్ట్ చేస్తాను. బట్ ఇది క్లియర్ కట్గా అంటే మీరు చూసారా, అక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు, కేసులు పెడుతూనే ఉంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, అది తప్పు. రైట్. సో ఇదండి లావణ్య చేస్తుంది కరెక్టా ఒప్ప అనేది మనం నిర్ణయించకూడదు. సో అదేం జరుగుతుంది ఏంటనేది కోర్టు నిర్ణయిస్తుంది. బట్ ఇప్పటివరకు చూస్తున్న ఆధారాల ప్రకారం, ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి చాలా వరకు లావణ్య మీద అయితే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు డ్రగ్స్ కేసు, ఒకవైపు అబ్బాయిల మీద కేసులు పెట్టే కేసు, మరోవైపు ఇప్పుడు శేఖర్ భాష మీద దాడి కేసు. సో ఇన్ని కేసుల నుంచి ఎలా బయటపడుతుంది ఏంటనేది ఇంకా ముందు తెలియాల్సింది. థ్యాంక్ యూ భాష గారు. థ్యాంక్స్.